విశాఖ గాజువాక కూర్బున్నపాలెం ఆర్చ్ వద్ద స్టీల్ ప్లాంట్ కార్మికులు కుటుంబ సభ్యులు మహాధర్నా చేపట్టారు. ఉక్కు కర్మాగారంలో 47 విభాగాలకు యాజమాన్యం ఈఓఐ ఒప్పందం కుదుర్చుకోవడం విషయంలో కార్మిక సంఘాల నాయకులు వ్యతిరేకిస్తున్నారు. కార్మికులు ఉద్యోగ భద్రత కోల్పోవడంతో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కోసం కేంద్రంతో ఉక్కు యాజమాన్యం కుమ్మక్కై ఉద్యోగులు కార్మికులు పట్ల కక్షపూరిత వైఖరి చేస్తుందని కార్మిక సంఘ నాయకులు ఆరోపిస్తున్నారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని, ఉక్కు ఉద్యోగుల జీతాలను బకాయిలను చెల్లించాలని, కర్మాగారంలో పనిచేస్తున్న కార్మికుల క్వార్టర్స్ కరెంటు ఛార్జీలను ఎత్తివేయాలని, తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పూర్తి స్థాయిలో నిర్వాసితులకు న్యాయం చేయాలంటున్నారు. అన్నమాట ఇవాళ మా మీద ఎందుకు అరుస్తారు? మా మీద స్టీల్ ప్లాంట్ కార్మికులు విశేషమైన త్యాగాలతో 12 మంది ప్రాణాల బలిదానంతో ఏర్పడినటువంటిది. ఎవరు దయాదాక్షిణ్యంతో ఇచ్చినటువంటిది కాదు. కానీ ఈనాడు బీజేపీ 2021 నుంచి దీన్ని ప్రైవేట్ చేయాలని, 100% ప్రైవేట్ చేస్తామని నోటిఫికేషన్ చేయడం అనేటువంటి జరిగింది. దానికి వ్యతిరేకంగా మేము ఆ రోజు నుంచి కూడా పోరాడుతున్నాం. గతంలో రాష్ట్ర ప్రభుత్వాలు మాకు పూర్తిగా మద్దతు ఇచ్చాయి. గత ప్రభుత్వం ఈ ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం చంద్రబాబు నాయుడు స్వయంగా లేఖ రాసి పంపించారు. ఈ పోరాటాన్ని సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నాం. అలాగే ఈ ఆనాడు అధికారంలో ఉన్నవారు ఎంపీలు రాజీనామాలు చేయండి, మా ఎంపీలతో కూడా రాజీనామా చేయిస్తాం, పోట్లాడదామని చెప్పేసి పిలిపించారు. కానీ అదే కూటమి ప్రభుత్వం ఈరోజు మాకు వ్యతిరేకంగా పోరాటాన్ని నీరుగార్చేదానికి ప్రయత్నం చేస్తుంది. మేము ప్యాకేజీ ఇచ్చాం, పరిష్కారం చేశామన్నారు. ఆ ప్యాకేజీ కేవలం అప్పులు తీర్చడానికి మాత్రమే చేర్చినటువంటి కార్మికుల యొక్క జీతాలు కూడా ఇవ్వడం లేదు. 20% జీతం సంవత్సర కాలం నుంచి కటింగ్ అవుతా ఉంది. 20% ఇంటికి చెల్లించడం లేదు. 2017 నుంచి వేతన డివిజన్ అనేటువంటి జరగలేదు. ఎన్ని విధాలు హింసించాలో అన్ని విధాలు కూడా ఛార్జ్ షీట్లు, షోకాలు, సస్పెన్షన్లు మా ఉద్యమం యొక్క టెంట్ పీకేశారు. ఆ విధంగా అన్ని విధాలా కూడా నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నారు. కానీ ఈ తప్పుడు పద్ధతుల ద్వారా మా ఉద్యమాన్ని ఆపలేరు. మా ఉద్యమం మరింత ఉధృతం చేస్తాం, మా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం.